ఆగిన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ 1వ వార్డు చిన్న అగ్రహారంకు చెందినటువంటి సీసీ రోడ్ల నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంతో పనులను పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. గ్రామానికి పోయే రహదారికి ఇరువైపులా ఆక్రమణకు గురి కావడం మరియు సంబంధిత కాంట్రాక్టర్కు కొంతమంది ఇబ్బందులకు గురి చేయడంతో సీసీ రోడ్ల కాంక్రీట్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి అని అన్నారు. గతంలో రోడ్లు 20 అడుగులు ఉన్నాయి, కానీ నేడు ఆక్రమణలకు గురై 10 అడుగులకు ఉన్నాయన్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రభుత్వం గ్రామానికి 5 మీటర్లతో 16 అడుగుల సీసీ రోడ్ల నిర్మాణం మంజూరు చేశారన్నారు. ఈ విషయమై సంబంధిత బద్వేలు మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్, ఎంఆర్ఓ, ఆర్టీఓలకు వినతి పత్రం అందించినా ఇప్పటి వరకు గ్రామ ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వ సర్వేయర్ను పంపించి కొలతలు వేయించి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గ్రామ ప్రజలకు తగు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక బద్వేల్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కటార్లు పట్టుకొని రోడ్లు వేయించుకోమంటున్నారు. ఇక్కడ ఎంఆర్ఓ గారు మేము అదే పనిగా చేసి మీరు చాలా ఇబ్బంది పడి మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని మీ పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుదామని మేము భయం వేసి మేము కత్తులు కటార్లు ఏం పట్టుకోలేదు. ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మాకు రోడ్లు ఖచ్చితంగా కావాలా, మాకు కొలతలు ఖచ్చితంగా వేయాలి. అక్కడ మాకు అది తేల్చి మాకు చెప్పండి, మాకు ఆ హక్కును కల్పియండి. పత్రం కూడా ఇవ్వడం జరిగింది, కానీ అధికారులు ఇంతవరకు ముద్దునిద్ర నీడి కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవు. 2 సార్లు మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే ఒకసారి ఆర్టీఓ గారిని, 2 సార్లు ఎంఆర్ఓ గారిని, అలాగే అర్బన్ సిఐ గారికి అందరికీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఒక నెల దాటినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి గ్రామ ప్రజలకు తగిన న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాము.